Hi everyone, how are you all? Welcome to our Math Strong Foundation Training Program. Today's topic is addition and subtraction of algebraic expressions when coefficients are fractions. ఏం చేయబోతున్నాం అంటే మనము ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ తీసుకొని వాటిని ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేయబోతున్నాము. ఎప్పుడు అంటే కోఎఫిషియంట్స్ ఫ్రాక్షన్స్ అయినప్పుడు అనమాట. ఓకేనా? ఇంకా చూడండి, అబ్జర్వ్ చేయండి. నిజమేనా? ఈ ఎగ్జాంపుల్ 1 తీసుకుంటే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి 3/2, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 5/2, అంటే ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఫ్రాక్షనే, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఫ్రాక్షనే అనమాట. ఇలా ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు, కోఎఫిషియంట్స్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఈ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ తీసుకొని, రైట్? ఓకే, ఇంకా ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం, చూద్దాం ఏం చేద్దాం. ఇది ఇక్కడ కూడా 2 టైప్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటి అంటే ఒకటి డినామినేటర్ ఈక్వల్గా ఉండడము ఒక టైపు, డినామినేటర్స్ ఈక్వల్గా లేకపోవడం ఒక టైప్ అనమాట. ఓకే, ఎలా చేయాలో, ఈజీగా ఎలా చేయాలో చూద్దాం, రైట్ నాన్న? ఇంతకుముందే నేను మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది కోఎఫిషియంట్స్ ఇంటిజర్స్ ఉన్నప్పుడు ఎలా చేసాము, అదేవిధంగా ఇక్కడ కూడా చేద్దాం, రైట్? చూడండి, ముందుగా మనం ఏం చేద్దామంటే నాన్న చూడండి, ఇక్కడ 2 టైప్స్లో చేసుకోవచ్చు. 2 టైప్స్లో చేయొచ్చు. ఒకటి కామన్, ఎక్స్ని కామన్ తీసి చేయొచ్చు. సెకండ్ టైప్ కామన్ తీయకుండా కూడా చేసుకోవచ్చు. కొంచెం ఈజీ ఏది ఉంటుంది, కామన్ తీసి ఈజీగా ఉంటుంది. ఓకే, అందుకే నేను 2 టైప్స్ నేర్పిస్తాను. రెండు టైప్స్ మీకు వచ్చి ఉండాలి, ఎలా అయినా మీకు వచ్చేసి ఉండాలి. అది ఈజీ ఉంది కాబట్టి ఆ మెథడ్లో చేస్తాము, ఇది కష్టంగా ఉంది కాబట్టి ఇది వద్దు అని ఉండదు. అన్ని మెథడ్స్ మనం నేర్చుకోవాలి. ఓకేనా? రైట్ నాన్న. ఓకే, నేను చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, ఫస్ట్ మెథడ్ అంటే కామన్ తీయకుండా సింపుల్గా ఎలా చేసుకోబోతుంది. సో డినామినేటర్స్ ఏమి ఉన్నాయి అంటే 2 ఫ్రాక్షన్స్ అనుకొని ముందుకు వెళ్ళిపోదాం. ఈ యొక్క 2 ఫ్రాక్షన్స్ ఎక్స్ ఉన్నాయా లేవా అనేది పక్కన పెట్టండి. ఇది 2 ఫ్రాక్షన్స్. ఓకే, ఈ 2 ఫ్రాక్షన్స్లో డినామినేటర్స్ ఏముంది కాబట్టి డినామినేటర్స్ ఏమి ఉన్నప్పుడు 2 ఎలా ఉందో రాసుకుంటాం. ఇంకా తర్వాత ఏం చేస్తాం, న్యూమరేటర్స్ ఎడిషన్ చేస్తాం. న్యూమరేటర్స్ని 3x + 5x యాడ్ చేసుకుంటాం. ఆన్సర్ ఏమొస్తుంది, 3x + 5x ఎంత, 8x అవుతుంది. 8x/2 వచ్చింది ఆన్సర్. ఇప్పుడు క్యాన్సిల్ అవుతుంది అని చూస్తే క్యాన్సిల్ అవుతుంది. 2 1s అండ్ 2 4s. ఆన్సర్ ఏం మిగిలింది, 4x. ఈ విధంగా అనమాట, రైట్? ఫస్ట్ ప్రాబ్లం మీకు నేను కామన్ తీయకుండా ఫస్ట్ ప్రాబ్లం చూపించా, చాలా ఈజీగా ఉంది కదా, రైట్? నేను సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం ఇది కూడా చూడండి ఒకసారి. ఇక్కడ 5 5 సేమ్ ఉంది, ఎగ్జాక్ట్గా ఉంది. మళ్ళీ సేమ్ ఏం చేయొచ్చు చూడండి ఒకసారి. 5 5 ఉంది కాబట్టి మనం 5 తీసుకుందాం డినామినేటర్లో, రైట్? ఓకే, ఇక మనం చేయాల్సింది న్యూమరేటర్స్ మాత్రమే ఎడిషన్ కానీ సబ్ట్రాక్టింగ్గా చేయాలి సింబల్ని బట్టి. ఇప్పుడు 6x² ఉంది నాన్న, మధ్యలో ఏ సింబల్ ఉంది, 3x² ఉంది, 3x² ఉంది. ఓకే, లైక్ టర్మ్సే, ఇది x² ఇది x² లైక్ టర్మ్స్ కాబట్టి ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేసుకోవచ్చు. 6 టైమ్స్ x² ఉంది, 3 టైమ్స్ x² ఉంది కాబట్టి 6 టైమ్స్ నుంచి 3 టైమ్స్ పోతే ఎంత అవుతుంది, 3 టైమ్స్ మిగులుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 3 టైమ్స్ x²/5 అనమాట. ఈ విధంగా చేయాలి, రైట్? క్లియర్? ఓకే, ఇక ఈ ప్రాబ్లం తీసుకుందాం. ఈ ప్రాబ్లంలో ఏముంది చూడండి, డినామినేటర్ డిఫరెంట్గా ఉంది. కాబట్టి డినామినేటర్ డిఫరెంట్గా ఉంటే మనం చేయాల్సింది ఏంటి, ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేసి డినామినేటర్స్ని, ఈ బోత్ డినామినేటర్స్ని ఏం చేయాలి, ఎల్సిఎంకి ఈక్వల్ చేసి ఆ తర్వాత మనం ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ చేసుకోవచ్చు. అది మనకు తెలిసిన విషయమే, రైట్? అయితే ఇంకొక విషయం మీకు ఇక్కడ చెప్తాను. ఏంటి అంటే 2 టైప్స్ చెప్తాను. ఇక్కడ ఈ ప్రాబ్లంకి నేను 2 టైప్స్ చెప్తాను. చూడండి, ఇక్కడ చూడండి ఇలా 2 టైమ్స్ ఎట్లా చేయాలి. ఓకే, రైట్? ఓకేనా? ఇప్పుడు వరకు మనము ఈ 2 ప్రాబ్లమ్స్ని మనం మెథడ్ 1లో చేసాం. ఇప్పుడు నేను మెథడ్ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మెథడ్ 2 ఏంటి అంటే కామన్ తీసి ఎలా చేయాలి వీటిని చూద్దాం, రైట్ నాన్న? ఓకే, ఈ ఫస్ట్ ప్రాబ్లం కానీ సెకండ్ ప్రాబ్లం కానీ ఏదో ఒకటి తీసుకుందాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లమే తీసుకున్నాం అనుకోండి. ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం. ఇక్కడ చెప్తాను చూడండి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటది, 3x/2 + 5x/2 ఉంది. ఇప్పుడు ఈ రెండిట్లో కూడా కామన్గా ఉన్న లెటర్ అయితే ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఉందో అది కామన్ తీద్దాం. ఎక్స్ అండ్ ఎక్స్ కామన్ వస్తుంది కాబట్టి కామన్గా ఉంది. దాన్ని ఏం చేద్దామంటే 3/2 + 5/2 ఎక్స్ కామన్ తీసి ఇలా రాసా. చూడండి, ఎక్స్ కామన్ తీసేసిన, ఇది ఎక్స్, రైట్? ఎక్స్ కామన్ తీసిన రాసిన. ఆ తర్వాత ఇప్పుడు చూడండి, ఈ 2 టర్మ్స్లో కూడా ఎక్స్ లేదు. ఇప్పుడు ఓన్లీ ఈ 2 ఫ్రాక్షన్స్నే, అంటే ఈ 2 ఫ్రాక్షన్స్ మనం ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ చేయాలి మధ్యలో ఉన్న సింబల్ని బట్టి. ఇది ఈజీగా చాలా. ఎక్స్ కామన్ తీసిన తర్వాత ఈ నెంబర్స్ని ఎడిషన్ చేయడం, ఫ్రాక్షన్స్ ఎడిషన్ చేయడం మనకి ఆల్రెడీ ప్రాక్టీస్ అయింది కాబట్టి మీరు ఈజీగా చేసుకోవచ్చు. రైట్, చూద్దాం ఏం చేయాలి చూద్దాం. రైట్, చూద్దాం. 2 2 సేమ్ ఉంది కాబట్టి కింద రాసుకోండి. ఇప్పుడు 3 + 5 ఎంత అవుతుంది, 3 + 5 8 అవుతుంది. ఎక్స్ మాత్రం కంటిన్యూ చేయండి ఈ విధంగానే దాని పక్కన, రైట్? ఇప్పుడు 3 + 5 ఎంత అవుతుంది, 8. 8/2 క్యాన్సిల్ చేసుకోండి. 8/2 2 టేబుల్లో క్యాన్సిల్ చేసుకోండి. 2 1s 2 4s. ఇంకా మిగిలింది ఏంది, 4x, రైట్? సేమ్ ఆన్సర్ వచ్చింది, రైట్? సేమ్ 4x వచ్చింది. అలా అనమాట. ఇలా కామన్ తీసి కూడా చేయొచ్చు అనమాట, ఏ ప్రాబ్లంలో అయినా సరే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లంలో ఒకవేళ మీరు y కామన్ తీసి చేయాలనుకున్నారు అనుకోండి, చూడండి ఇలా y కామన్ తీయాలి. ఆ y ముందు పెట్టుకోవచ్చు, వెనక కూడా పెట్టుకోవచ్చు అనమాట, రైట్? ముందు పెట్టాను అనుకో, ఒకవేళ లాస్ట్కి వెనక పెట్టుకోవచ్చు, ముందు పెట్టుకున్నా ఇట్లా పెట్టేసి ఇప్పుడు ఏం చేద్దాం, 3/4 + 5/6 ఉంది. ఓకే, ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లం మనం ఖచ్చితంగా ఎల్సిఎం చేసి చేయాల్సిందే కాబట్టి ఎల్సిఎం చేసి చేద్దాం. ఇక్కడ ఇది తీసేద్దాం. ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ ఏంటి, ఎల్సిఎం ఆఫ్ 4,
6 ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్ 4, 6 ఏమవుతుంది 12 అవుతుంది. కాబట్టి 12 రాసేద్దాం. ఓకే 12 రాసేద్దాం. మీకు తెలిసి ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎల్సిఎం 12 రాసేసినాం. 12 రాసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం చేస్తాం, ఇక్కడ మీకు తెలుసు కదా చూడండి 12 ఎల్సిఎం వచ్చింది కాబట్టి మనము ఇక్కడ 12 రావడం కోసం ఇక్కడ సరే మొత్తం ఇక్కడ 12 రాసేస్తున్నాను. ఇక్కడ డినామినేటర్ 12 రాసేసిన రాసిన తర్వాత మనం ఏం చేయాలి, ఇక 4 times 3 చేస్తే 12 వస్తుంది కాబట్టి ఇక్కడ 3తో మల్టిప్లై చేయాలి. ఓకేనా 3తో మల్టిప్లై చేయాలి. అదే 3తో పైన కూడా మల్టిప్లై చేయాలి కదా, అందుకే పైన మల్టిప్లై చేస్తున్నా. 3 3 జా 9, 3 3 జా 9 డైరెక్ట్ రాసేద్దాం. డైరెక్ట్గా 9 రాసేస్తున్నాం. రైట్ ఓకే. ఇప్పుడు చూడండి 6 2s are 12, 6 2s are 12 అంటే 6 2s are 12. చూడండి మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఇక 4 3s are 12 కాబట్టి ఈ 3ని తీసుకొచ్చి పైన మల్టిప్లై చేసుకోవాలి. 3 3 జా 9. ఓకే ఇప్పుడు చూడండి 6 2s are 12 కాబట్టి చూడండి ఈ 2 తీసుకొచ్చి పైన మల్టిప్లై చేసుకోవాలి. పైన 2 5s are 10 కాబట్టి మధ్యలో ప్లస్ ఉంది, ప్లస్ రాసేస్తాం. రైట్ నాన్న. ఇప్పుడు మన ఆన్సర్ ఏమైతే చూద్దాం. ఇక 9 + 10 19/12. ఇక y ఎప్పుడైనా సరే జనరల్గా మనం వెనక రాస్తాం. ఓకేనా కాబట్టి ఇక్కడ రాస్తాం 19y/12. ఓకేనా అలా రాయొచ్చు, లేదా ఇలా రాసిన ఒకటి 19/12 y అని ఇట్లా పక్క రాసుకున్నాం ఒకటి. రైట్ నాన్న. ఎలా రాసిన ఆన్సర్ అదే. ఇది న్యూమరేటర్ కిందకే వస్తుంది, ఇది పైన ఉన్నట్టు లెక్క. రైట్ నాన్న. ఇక నెక్స్ట్ ప్రాబ్లం తీసుకో. ఈ ప్రాబ్లం చూడండి అన్ని లైక్ టర్మ్స్ అబ్జర్వ్ ఫస్ట్ x² ఉంది. ఓకేనా ఇప్పుడు ఇక్కడ తేడా ఏంటి అంటే బ్రాకెట్స్ ఉన్నాయి, ఇక్కడ బ్రాకెట్స్ ఉన్నాయి, వాటి బ్రాకెట్స్ రిమూవ్ చేయాలన్నమాట. చూద్దాం. ఇప్పుడు ముందు ఏం చేద్దాం అంటే బ్రాకెట్స్ రిమూవ్ చేద్దాం. చూడండి 2x²/3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3x²/4 అండ్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5x²/6. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా, ప్లస్ రాసిన. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం, అన్నింటిలో x² కామన్ తీద్దాం. x² కామన్ తీద్దాం. తీసేసి చూడండి x² కామన్ తీసిన లోపల ఫ్రాక్షన్స్ మాత్రం మిగులుతాయి. ఇక్కడ 2/3 ఉంది రాసేయండి, ప్లస్ 3/4 ఇక్కడ మైనస్ 5/6 ఓకేనా. రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్పండి అన్న. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 3 ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ 3 ఫ్రాక్షన్స్ ఉంటే మనం ఏం చేయాలి, వీటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయాల్సి ఉంటుంది. ఓకే దానికోసం మనం ఏం చేద్దామని చూద్దాం. ఇక్కడ ఏం చేయాలి, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఆఫ్ ఇక్కడ రాస్తున్నా, ఎల్సిఎం ఆఫ్ 3 4 6 ఈక్వల్ ఫైండ్ అవుట్ చేయాలి. 12 అవుతుంది ఎల్సిఎం కాబట్టి 12 ఎల్సిఎం. ఓకే మనం 12 ఇక్కడ 12 రావాలి, ఇక్కడ 12 రావాలి, ఇక్కడ 12 రావాలి. చెప్పండి నాన్న. ఇప్పుడు మనం 12 డినామినేటర్గా తీసుకున్నాం ఎల్సిఎం కాబట్టి. ఇంకా చెప్పండి 3 4s are 12 కాబట్టి ఈ 4 తీసుకెళ్ళి పైన మల్టిప్లై చేసుకోవాలి. ఓకేనా పైన మల్టిప్లై ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఈ స్టెప్ నుంచి మనం ఈ స్టెప్ వెళ్తున్నాం. చూడండి 3 times 4 = 12 కాబట్టి ఈ 4తో ఏం చేయాలి, న్యూమరేటర్లో మల్టిప్లై చేయాలి. ఇక్కడ మల్టిప్లై చేసుకోవాలి. 4 times పైన కూడా మల్టిప్లై చేసుకోవాలి. 3ని 4తో మల్టిప్లై చేస్తున్నట్టు కాబట్టి 3 4 12 కాబట్టి ఇక పైన కూడా 4తో మల్టిప్లై చేయాలి కదా, 2 4 8 ఆ విధంగా అనమాట. నెక్స్ట్ ఇది తీసుకుందాం. ఇది 4 times 3 = 12 కాబట్టి ఈ 3తోనే పైన కూడా మల్టిప్లై చేయాలి. పైన మల్టిప్లై చేద్దాం. 4 3 12 మధ్యలో ఉంది ప్లస్ ఉంది, నెక్స్ట్ మధ్యలో మైనస్ ఉంది, ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది. నెక్స్ట్ చెప్పండి 6 2 12 కాబట్టి ఈ 2 తీసుకెళ్ళి పైన మల్టిప్లై చేయాలి. పైన అంటే న్యూమరేటర్లో మల్టిప్లై చేయాలి. 2 5 10 ఓకే ఆ విధంగా అనమాట. ఇక బయట ఏముంది, x² ఉంది. x² ముందు రాసిన వెనక రాసిన ఒకటి. రైట్. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. ఇప్పుడు ఏంటి చెప్పండి, 8 + 12 20 మైనస్ 10 కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 10/12 పక్కన x². ఓకే ఇప్పుడు మనం క్యాన్సిల్ అవుతే క్యాన్సిల్ చేసుకోవాలి. ఇప్పుడు 2 5 2 6 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 5 అండ్ 2 6 కాబట్టి x². ఇట్ ఈస్ అవర్ ఆన్సర్. ఇది మన ఆన్సర్ అనమాట. ఈ విధంగా చేయాలి. ఓకే ఇప్పుడు లాస్ట్ ప్రాబ్లం ఒకటి చేద్దాం. రైట్. ఈ ప్రాబ్లం తీసుకుందాం. ఈ ప్రాబ్లంలో ఏంటి డిఫరెంట్ అంటే చూడండి, ఇక్కడ x ఉంది, ఇక్కడ x టర్మ్ అంటే లైక్ టర్మ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇది ఈ 2 లైక్ టర్మ్స్, ఈ 2 ఏమో లైక్ టర్మ్స్ y ఉంది. మనం ఏం చేయాలంటే లైక్ టర్మ్స్ని ఒక దగ్గర తీసుకురావాలి. రైట్ నా లైక్ టర్మ్స్ ఒక దగ్గర తీసుకురావాలి. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ 3x/5 అండ్ ఈ మైనస్ ఈ ప్లస్ ఇంటూ మైనస్ ఉంది కదా, మైనస్ అవుతుంది కదా, 4x/3 ఉంది సరే, అది ఒక గ్రూప్ చేద్దాం. ఈ 2 ఒక గ్రూప్ చేద్దాం. చూడండి ఇది -4y/3, ఇది -5y/6, ఈ 2 ఒక గ్రూప్ చేస్తాం. ఇప్పుడు ఏం చేద్దాం,
ఏం చేద్దామంటే ఈ 2 ఎడిషన్ చేసుకోవాలి, సబ్ట్రాక్షన్ చేసుకోవాలి, ఈ 2 ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేసుకోవాలి, అంతేగాని అన్ని మిక్స్ చేయొద్దు. ఓకే, ఇప్పుడు మనము గ్రూప్ చేసాం. గ్రూప్ చేసిన తర్వాత అంటే ఎక్స్ లైక్ టర్మ్స్ ఎక్స్ ఉన్నాయి సార్, అవి ఒక దగ్గర తెచ్చాం, ఆ వైల్ని ఒక దగ్గర తెచ్చాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లోంచి ఎక్స్ కామన్ తీద్దాం, దీంట్లోంచి వై కామన్ తీద్దాం. ఓకే, దీంట్లో వైతో పాటు రెండింటిలో మైనస్ ఉంది కాబట్టి అన్న మైనస్ కూడా కామన్ తీయచ్చు. అందుకని ఏం చేద్దామంటే చూడండి, దీంట్లో ఎక్స్ కామన్ తీస్తున్నాం. ఎక్స్ కామన్ తీస్తే చూడండి, ఎక్స్ కామన్ దిగానే 3/5 అండ్ 4/3 మిగిలింది ఇక్కడ. అండ్ ఇక్కడ వైతో పాటు ఈ 2 టైమ్స్లో తీసుకుంటే చూడండి, వైతో పాటు నెగిటివ్ సైన్ ఉంది కదా, అది కూడా కామన్ తీయండి, ఎడిషన్ చేయడం ఈజీ అవుతుంది. కాబట్టి -y కామన్ తీస్తే ఈ 2 నెంబర్స్ కూడా పాజిటివ్ అయిపోతాయి. మైనస్ తీసేసిన తర్వాత ఇక్కడ ప్లస్ మిగులుతుంది, ఇక్కడ ప్లస్ మిగులుతుంది. మళ్ళీ లోపలికి మల్టిప్లై చేస్తే చూడండి, -() ప్లస్ మైనస్ అవుతుంది, మళ్ళీ -() ప్లస్ మళ్ళీ మైనస్ అవుతుంది, ఆ విధంగా అనమాట. కాబట్టి మైనస్ కామన్ తీసుకోవచ్చు. మైనస్ కామన్ తీసినాం, ఇంకా లోపల మిగులుతుంది 4/3 5/6, 4/3 5/6 మిగిలినాయి. ఇప్పుడు ఇంత ముందులాగానే ఎడిషన్ చేసుకోండి. ఓకే, అక్కడ ప్రాబ్లం తీసుకుంటే చూడండి ఒకసారి, ఇక్కడ ఎల్సిఎం అవుతుంది 15 అవుతుంది, ఎల్సిఎం 15 రైట్. ఓకే, ఎందుకంటే ఈ 5 and 3 ప్రైమ్ నెంబర్స్ కాబట్టి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు కూడా, ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. ఇట్లా 3 3 is 9. ఓకే, అండ్ 5 4 is 20. ఓకే రైట్. ఇక్కడ ఏముంది, ఎక్స్ ఉంది, ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు, రైట్ అని ఎక్కడ పెట్టుకున్నా ఒకటే, రైట్. ఇప్పుడు అటుపక్క -5 ఉంది. ఓకే, ఇప్పుడు ఇది దీంట్లో చేద్దాం. ఇప్పుడు చెప్పండి, 3కి 6కి ఎల్సిఎం ఏమవుతుంది, 6 అవుతుంది, కాబట్టి 6 రాయండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ 3 times 2 అయితే 6 అవుతుంది. కాబట్టి ఈ 2 టైమ్స్ తీసుకెళ్ళి పైన ఈ 2 ఏదో ఉందో అది పైన మట్టి వేసుకోవాలి. 2 4 is 8 అవుతుంది. ఓకే, మధ్యలో ప్లస్ ఉంది. ఇప్పుడు 6 సేమ్ ఉంది, దేంతో మర్చిపోయద్దు. కాబట్టి ఎప్పుడైతే ఎల్సిఎంకి డినామినేటర్కి ఈక్వల్గా ఉందో పైన ఏముంటే అది రాసుకోవాలి. కాబట్టి పైన ఏముంది 5 ఉంది డినామినేటర్, అది రాసుకోవాలి. ఇంతకుముందు చెప్పడం జరిగింది, రైట్ నా. కాబట్టి ఇప్పుడు మన ఆన్సర్ ఏమైతే చూద్దాం. చూడండి, 9 - 20 -11, కాబట్టి -11/15 పక్కనే ఉంది ఎక్స్ ఉంది, కాబట్టి ఎక్స్ రాసేయండి. ఇక వై చూద్దాం. ఇది 8 + 5 13, 13/6, 13/6 మధ్యలో సింబల్ ఏముంది, మైనస్ ఉంది, కాబట్టి మైనస్ పెట్టండి. పక్కనే ఉంది వై ఉంది. ఈ విధంగా దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఈ విధంగా చేయాలి. ఇప్పుడు కోఎఫిషియంట్స్ని మనం ఫ్రాక్షన్గా తీసుకున్నప్పుడు ఈ విధంగా చేయాలన్న, రైట్. మనం బుక్లో ప్రాబ్లమ్స్ చేద్దాం ఇప్పుడు మనం. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మన మ్యాథ్స్ స్ట్రాంగ్ ఫౌండేషన్ బుక్ ఓపెన్ అయింది, మనం బుక్లో ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, నేను ఫస్ట్ ప్రాబ్లం తీసుకుంటున్నాను. ఫస్ట్ ప్రాబ్లం 5/4x + 1/4x. ఇది టైప్ 1 ప్రాబ్లం. అంటే అర్థమైంది, డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఓకే, ఇది ఇక్కడ ఉన్న కోఎఫిషియంట్స్లో డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎలా ఎడిషన్ చేయాలి. ఓకే, చూడండి, ఇక డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఆ సేమ్ డినామినేటర్ 4 ఇక్కడ తీసేసుకొని ఓన్లీ న్యూమరేటర్స్ని యాడ్ చేసుకోవాలి. న్యూమరేటర్స్ ఏమున్నాయి చూడండి, 5x న్యూమరేటర్లో ఉంది, ఇక్కడ 5x, ఇక్కడ ప్లస్ మధ్యలో ప్లస్ రాయండి, ఇక్కడ 1x అంటే x. ఇప్పుడు న్యూమరేటర్స్ని యాడ్ చేసుకున్నాం. 5x + x ఏమవుతుంది, 6x అవుతుంది. 6x/4 మన ఆన్సర్. ఇప్పుడు క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు, చెప్పాను సార్, గుర్తుపెట్టుకోండి. క్యాన్సిల్ అవుతుంది చూడండి, 2తోని ఇక్కడ 2 2s and 2 3s, ఈ విధంగా క్యాన్సిల్ అవుతుంది. ఇంకా మిగిలింది ఏంటి, 3x/2 అనమాట ఆన్సర్, రైట్. ఇది మన ఆన్సర్. సార్ ఇలా కూడా చేయొచ్చు, చూడండి నాన్న, ఇలా కూడా చేయొచ్చు. అది ఎలా అంటే చూడండి ఒకసారి, ఇలా కూడా చేయొచ్చు, సేమ్ ప్రాబ్లం. సో ఈ రెండిట్లో కూడా ఎక్స్ ఉంది కదా, ఆ ఎక్స్ని మనం కామన్ తీసేసి నెంబర్స్ని ఎడిషన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇలా అనమాట, చూడండి 5x/4 ఉంది కదా, అండ్ 1x అంటే x/4. ఈ రెండిట్లో x ఉంది కాబట్టి ఎక్స్ని మనం ముందుగా కామన్ తీసేసి ఇలా బ్రాకెట్ పెట్టి లోపల ఎక్స్ ఇక్కడ నుంచి తీసేసిన తర్వాత రిమూవ్ చేసిన తర్వాత లోపల ఏం మిగులుతుంది, ఇక్కడ 5/4 ఒకటే ఉంటుంది కాబట్టి 5/4 పెట్టండి. మధ్యలో ఏముంది, ప్లస్ ఉంది. ఇక్కడ ఎక్స్ రిమూవ్ చేయగా 1 ఉంటుంది కాబట్టి 1/4 అనమాట. ఆ విధంగా ఇప్పుడు ఇట్లా ఎడిషన్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ యాస్టిస్గా చూడండి, ఇప్పుడు 5/4 + 1/4 అంటే సేమ్ డినామినేటర్ మళ్ళీ 4 రాసుకొని 5 + 1 6 కదా, అలా అనమాట. అంటే ఇప్పుడు మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది కదా, చూడండి మళ్ళీ 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా, చూడండి 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తున్నా, 2 2s 2 3s. ఇప్పుడు ఏం మిగిలింది చూడండి, 3/2 మిగిలింది. ఓకే, 2 టేబుల్లో క్యాన్సిల్ చేయగా ఇప్పుడు ఏం మిగిలింది, 3/2. కాబట్టి 3/2 రాసుకోండి. దాని పక్కన ఏం రాయాలి, ఎక్స్గా ఎక్స్ రాసండి. ఇట్స్ అవర్ ఆన్సర్. సేమ్ ఆన్సర్ వచ్చింది చూడండి. ఈ విధంగా చేయొచ్చు, కామన్ తీయచ్చు, కామన్ తీయకుండా కూడా చేసుకోవచ్చు. రైట్, ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఓకే నాన్న, ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ చూడండి, థర్డ్ ప్రాబ్లంలో డినామినేటర్స్ అన్నీ కూడా సేమ్ లేవు, అంటే ఇన్ఈక్వల్ డినామినేటర్స్ ఉన్నాయి. ఇక్కడ ఖచ్చితంగా మనం ఎల్సిఎం చేసుకోవాల్సిందే డినామినేటర్స్కి. కాబట్టి దానికంటే ముందుగా మనం ఒకసారి ఆలోచించండి. ఇక్కడ 2 టైప్స్లో ప్రాబ్లం చేయొచ్చు. ఒకటి ఎక్స్ కామన్ తీసి చేయొచ్చు, లేదా కామన్ తీయకుండా చేయొచ్చు, రైట్ నాన్న, ఎలా అయినా చేయొచ్చు. కాబట్టి నేను ఒకవేళ కామన్ తీయాలనుకున్నాను అనుకోండి, కామన్ తీసాను, ఇట్లా కామన్ తీసాను, ముందు వైపు కానీ వెనక వైపు కానీ ఇలా కామన్ తీసాను. ఇంకా మిగిలిన లోపల ఏముంటాయి చూడండి, 1/4 మిగిలింది, 3/7 మిగిలింది, ప్లస్ 2/7 మిగిలింది. ఓకే, ఇప్పుడు
వీటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది? 28 వస్తుంది. కాబట్టి 28 ఎల్సిఎం తీసుకుందాం. 28 ఎల్సిఎం తీసుకున్న తర్వాత ఇప్పుడు చెప్పండి, ఇక్కడ 4 ఉంది. ఈ 4ని 7తో మల్టిప్లై చేస్తే 28 వస్తుంది. కాబట్టి ఈ 7ని పైన మల్టిప్లై చేసుకోవాలి. ఈ 7తోనే పైన కూడా మల్టిప్లై చేసుకోవాలి. అంటే 4 7 జా 28 అవుతుంది ఇక్కడ. అదేవిధంగా అదే 7తో పైన మల్టిప్లై చేసుకోవాలి కదా. కాబట్టి 7 1 జా 7. ఇక్కడ చూడండి 7, ఇక్కడ 7 4 కదా, 7 4 జా 28. కాబట్టి కింద ఎలాగో మల్టిప్లై చేస్తున్నాం. 7 4 28 వచ్చింది. ఇంకా పైన మల్టిప్లై చేసుకోవాలి కదా. కాబట్టి పైన కూడా మల్టిప్లై చేసుకోవాలి. మధ్యలో ఏముంది? ప్లస్. రైట్. ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఏముంది? ప్లస్ ఉంది. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ ఎగ్జాక్ట్గా 7 4 జా 28. కాబట్టి ఆ 4ని పైన మల్టిప్లై 4 రాసుకున్నాం. దాని తర్వాత ఇప్పుడు మనకి ఏంటి ఆన్సర్ అని చూద్దాం. ఎక్స్ కామన్ తీసాం కదా. రైట్, ఎక్స్ కామన్ తీసి పెట్టుకున్నాం. ఇప్పుడు చెప్పండి 7 ప్లస్ 3 4 జా 12 ప్లస్ 2 4 జా 8 బై 2, ఇక్కడ 28 వచ్చింది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 28 ప్లస్ ఇక్కడ 8 ప్లస్ 12 20 అండ్ 27 ఈక్వల్ టు ఆన్సర్ ఏంది? 27 బై 28 పక్కన ఎక్స్ అనమాట. ఇది మన ఆన్సర్. ఎక్స్ ముందు వైపు కాకుండా ఎప్పుడు వెనక వైపు పెడితే బాగుంటుంది. కాబట్టి అలా పెడతాం అనమాట. రైట్, ఈ విధంగా ఈ ప్రాబ్లం చేద్దాం. రైట్ నాన్న. ఓకే, 12th ప్రాబ్లం చేద్దాం నాన్న. రైట్, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ముందుగా బ్రాకెట్స్ రిమూవ్ చేద్దాం. ఇది ఎడిషన్ సబ్ట్రాక్షన్ కాబట్టి బ్రాకెట్స్ రిమూవ్ చేస్తే బెస్ట్ అండి ఫస్ట్. ఓకే, చూద్దాం. ఈ -3y/5 ఫస్ట్ టర్మ్. ఇది సెకండ్ ఏంటి? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, బ్రాకెట్ పోయినట్టే. 7y/9. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇక్కడ కూడా బ్రాకెట్ పోయినట్టే. కాబట్టి చూడండి y/4y/3 అని అర్థం. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దామంటే y కామన్ తీసి చేయొచ్చు, y కామన్ తీసి చేయొచ్చు, కామన్ తీయకుండా కూడా చేయొచ్చు. ఎలాగైనా చేయొచ్చు నాన్న. ఎలా అయినా ఒకటే. y అన్నిట్లో ఉంది కాబట్టి yని ముందు కానీ వెనక్కి కానీ ఇట్లా కామన్ తీద్దాం. ఇట్లా కామన్ తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు రిమైనింగ్ ఏంటి చూద్దాం. ఏం మిగిలినాయి? -3/5 మిగిలింది. ఇక్కడ ఏం మిగిలింది? 7/9 మిగిలింది. ఇక్కడ 4/3 మిగిలింది. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ 5 9 3కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేద్దాం చూద్దాం. 5కి 9కి 3కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, ఓకే. ఇప్పుడు చూడండి, 3 తీసుకొని డివైడ్ చేద్దాం. ఇక్కడ 5 డివైడ్ అవ్వదు, అలా వదిలేస్తున్నా. 3 3 3 1. ఇప్పుడు డైరెక్ట్గా ఎల్సిఎం ఇంకా మీరు మల్టిప్లై చేసుకోవచ్చు. ఓకే, ఎల్సిఎం ఈక్వల్ టు 3 × 5 × 3 ఎంత అవుతుంది చూడండి. 3 5 15, 15 3 45. ఓకే, ఈ విధంగా ఎల్సిఎం మనకి 45 వచ్చింది. రైట్ నాన్న. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే రైట్, ఎల్సిఎం 45 కాబట్టి మనము ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చేద్దాం. మనకి 45 ఎల్సిఎం వచ్చింది. ఇక్కడ మాత్రం y ఉంది. రైట్, ఇక చూద్దాం. ఇప్పుడు ఇక్కడున్న 5 అన్న, ఇక్కడున్న 5 తీసుకోండి. ఈ 5 దేంతో మల్టిప్లై చేస్తే 45 అవుతుంది? 9తో కదా. 5 9s are 45. కాబట్టి ఇదే 9తోని మీరు న్యూమరేటర్లో మల్టిప్లై చేసుకోవాలి కదా. న్యూమరేటర్లో ఏముంది మరి? -3 ఉంది. దీన్ని 9తోనే మల్టిప్లై చేసుకోవాలి. ఈ విధంగా అనమాట. రైట్, ఈ మధ్యలో ఏముంది? ప్లస్ ఉంది. రైట్, ఇప్పుడు చూద్దాం మళ్ళీ. ఇప్పుడు ఈ 9ని, ఇక్కడ ఉన్న 9ని దేంతో మల్టిప్లై చేస్తే 45 వస్తుంది? 9 5 45 వస్తుంది. కాబట్టి ఇదే 5ని తీసుకెళ్ళి పైన కూడా మల్టిప్లై చేసుకోవాలి కదా. కాబట్టి 7 × 5 అని చేసుకోవాలి. 7 5. ఇప్పుడు ఇక్కడ ఏముంది? ప్లస్ ఉంది. చూడండి, ఇప్పుడు ఈ 3 తీసుకుందాం. 3ని దేంతో మల్టిప్లై చేస్తే 45 వస్తుంది? 15తో మల్టిప్లై చేసి వస్తుంది. అంటే 3 15s are 45. కాబట్టి ఈ 15 తీసుకెళ్ళి పైన కూడా మల్టిప్లై చేయాలి. 15 4s 60 అంటే 4 × 15 అనమాట. ఓకే, రైట్. ఇప్పుడు ఏమొస్తుంది నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. చూడండి, ఇప్పుడు ఇది చెప్పండి. 3 9s 27, 3 9s 27. కాబట్టి నెగిటివ్ సైన్. ఇక్కడ 7 5s 35. ఇక్కడ 15 4s 60 బై ఇక్కడ 45 వస్తుంది. ఇక్కడ బయట y ఉంది. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చూడండి, ఇప్పుడు ఇలా చేయొచ్చు. ఈ రెండు ఎడిషన్ చేసుకొని సబ్ట్రాక్షన్ చేయొచ్చు. లేదా ఈ 35 నుంచి 75 తీసేసిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇంకా సింపుల్ అవుతుంది. ఈ 35 నుంచి 27 తీసేసారనుకుంటే 8 వస్తుంది కదా. ఆ 8 తీసుకొని పక్కన 60కి యాడ్ చేయండి. చేస్తే ఎంత వస్తుంది? 68 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 68/45 పక్కన y. ఈ విధంగా చేయాలన్నా. ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు. రైట్, ఇక క్యాన్సిల్ అవ్వదు కాబట్టి దాన్ని అలానే వదిలేయచ్చు. ఓకేనా. 8th ప్రాబ్లం చేద్దాం. ఇప్పుడు మనకి మళ్ళీ y కామన్ తీసుకుందాం. y కామన్ తీసుకొని ఈ లోపల 12 ఉంది ప్లస్ 4/6 ఉంది.
ఇప్పుడు మనము చూడండి ఇక్కడ 4/6 క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ చేసినాక ఎల్సిఎం చేసుకోవచ్చు, లేదా ఇలా డైరెక్ట్ చేసుకునే లేదు. కానీ క్యాన్సిల్ చేసినాక చేస్తే ఈజీ అవుతుంది అనమాట. అందుకనే మనం దాన్ని 2 టేబుల్లో చూడండి 2 2s 2 3s క్యాన్సిల్ చేసుకోండి, కొంచెం ఈజీ అవుతుంది అనమాట. అంటే తగ్గిపోతుంది, సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది అనమాట. కాబట్టి 12 ప్లస్ ఇక్కడ 2/3 మిగిలింది నాన్న. ఓకే, ఇప్పుడు దీన్ని ఒక 2 టైప్స్లో చేసుకోవచ్చు. ఎలా చేయొచ్చు అంటే చూడండి నాన్న, ఇది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా అనుకొని చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు 12 2/3 అన్న 12 ప్లస్ 2/3 అన్న రెండు ఒకటే నాన్న. ఇది చూడండి, నేను ఏం చెప్తున్నా అంటే చూడండి జాగ్రత్తగా రండి. 12 2/3 అన్న 12 హోల్ 2/3 అన్న 12 ప్లస్ 2/3 అన్న రెండు ఒకటే, అంటే మధ్యలో ప్లస్ ఉంది, రైట్. ఓకే, ప్లస్ ఏ ఉంటుంది అనమాట. 12 ప్లస్ 2/3 అంటే 12 ప్లస్ 2/3 అని అర్థం అనమాట. 12 ప్లస్ 2/3, ఓకేనా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు జనరల్గా ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా చేస్తారు మీరు? మిక్స్డ్ ఫ్రాక్షన్ ఓకే కామన్ ఫ్రాక్షన్గా ఎలా మారుస్తారంటే 3 × 12 మల్టిప్లై చేస్తారు. 3 12s 36 ప్లస్ ఏం చేస్తారు, పైన 2 యాడ్ చేసుకోండి, 38/3. అంటే అదేవిధంగా ఇక్కడ ప్లస్ ఉన్నా సరే అట్లనే చేసుకోవాలి. 3 12s 36 ప్లస్ 2 అని చెప్పి 38/3 అని రాసుకోవచ్చు అనమాట. అది ఒక టైపు. ఓకే, అలా చేయొచ్చు, లేదా ఇలా కూడా చేయొచ్చు, లేదు అంటే ఇలా చేయొచ్చు అనమాట. ఇలా చేయొచ్చు అంటే చూడండి, ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ 30, ఇక్కడ ఏమొస్తుంది 38/3 వస్తుంది కదా, ఇలా చేయొచ్చు, లేదా ఇలా కూడా చేయొచ్చు. చూడండి, ఎల్సిఎం చేసే మోడల్ అనమాట. అంటే 12/1 అనుకొని దీన్ని 12/1 అనుకొని కూడా చేసుకోవచ్చు. 12/1 ఉంది కాబట్టి 2/3, కాబట్టి ఎల్సిఎం 3 వస్తుంది కాబట్టి ఎల్సిఎం 3 అవుతుంది అని చెప్పి 3 రాసుకొని అప్పుడు ఇలా కూడా చేయొచ్చు. 1 3s 3 కాబట్టి 1 3s 3 కాబట్టి 3 12s 36, 3 1s 3 కాబట్టి 1 × 2 అవుతుంది. ఈ విధంగా అనమాట. ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, మళ్ళీ అదే ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ మళ్ళీ ఏమొస్తుంది మనకి ఇక్కడ సేమ్ ఆన్సర్ 38/3 ఈ విధంగా. ఓకేనా, మనం 15th ప్రాబ్లం చేద్దాం. ఓకే, ఇప్పుడు చూద్దాము. ముందుగా బ్రాకెట్స్ రిమూవ్ చేసుకోవాలి కాబట్టి బ్రాకెట్స్ రిమూవ్ చేయడం కోసము మల్టిప్లికేషన్ ఆఫ్ సైన్స్ కాన్సెప్ట్ ఏదైతుందో అది అప్లై చేసుకుందాం. ఫస్ట్ టర్మ్ 3y/5 అండ్ -(-) ఇక్కడ ప్లస్ అవుతుంది 4y/7 అన్న. తర్వాత ఇక్కడ -5y/3. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ముందుగా y కామన్ తీసుకుందాం. y కామన్ తీస్తే మనకి సింప్లిఫికేషన్ ఈజీగా ఉంటుంది. ఓకే, కాబట్టి y కామన్ తీసి రాసేద్దాం. లోపల ఏమేమి ఫ్రాక్షన్స్ మిగిలినాయో రాసుకుందాం. -3/5 అండ్ ప్లస్ 4/7 అండ్ ఇక్కడ 5/3 కాకపోతే ఇక్కడ నెగటివ్ సైన్ కాబట్టి నెగటివ్ 5/3 మిగిలింది, రైట్ అన్న. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఫ్రాక్షన్స్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేయడం కోసం మనము ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 573కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాము. 573కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం నాన్న. ఏమవుతుంది, ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్సే. ప్రైమ్ నెంబర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే అవన్నీ కూడా సింపుల్గా మల్టిప్లై చేసి సరిపోతుంది. ఇప్పుడు చెప్పండి, 5 7s 35 3s ఏమవుతుంది 105 అవుతుంది. కాబట్టి మన ఎల్సిఎం ఏంది 105 అనమాట, రైట్. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఎల్సిఎం 105 తీసుకుందాం, రైట్ నాన్న. ఓకే, మనకి ఎల్సిఎం ఎలా వచ్చింది, 5 × 7 × 3 మల్టిప్లై చేస్తే 105 వచ్చింది, రైట్ నాన్న. కాబట్టి మనం ఇప్పుడు 105 తీసుకొని ఇంకా చూద్దాం, రైట్ నాన్న. ఇప్పుడు చూద్దాం, ఈ 5ని దేంతో మల్టిప్లై చేస్తే 105 వస్తుంది అంటే ఇక్కడ చూస్తే సరిపోతుంది. 5ని దేంతో మల్టిప్లై చేస్తే సరిపోతుంది అని చూస్తే ఇంకా 7 3 21, ఈ 21తో మల్టిప్లై చేస్తే 105 వస్తుంది. కాబట్టి ఆ 21 తీసుకొని పైన మల్టిప్లై చేసుకోండి, అంటే -3 × 21 పైన మల్టిప్లై చేస్తే సరిపోతుంది. మధ్యలో ప్లస్ పెట్టండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఇప్పుడు 7ని దేంతో మల్టిప్లై చేస్తే 105 వస్తుంది అంటే ఇక్కడ చూసుకోండి, ఈ 7ని రిమూవ్ చేయండి. ఇట్లా 7 రిమూవ్ చేస్తే రిమైనింగ్ 5 3 15తో మల్టిప్లై చేసి వస్తుంది. అందుకని ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న 4ని 15తో మల్టిప్లై చేసుకోవాలి, మధ్యలో మైనస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ 3 ఉంది, ఇక్కడ 3ని దేంతో మల్టిప్లై చేసి 105 వస్తుంది. 3ని రిమూవ్ చేయండి. 3 రిమూవ్ చేసి చూడండి, 5 7 35 మల్టిప్లై చేస్తే వస్తుంది. కాబట్టి ఆ 35ని పైన మల్టిప్లై చేసుకోవాలి. ఓకే, 35ని పైన మల్టిప్లై చేసుకోవాలి. ఓకే, బయట y ఉంది. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు మనకి ఎల్సిఎంతో పని అయిపోయింది కదా, ఇది తీసేద్దాం. రైట్, 105 కింద వచ్చింది. ఇప్పుడు చూడండి, -3 × 21 అవుతుంది 63 అవుతుంది. అండ్ ఇక్కడ 4 × 15 అవుతుంది 60 అవుతుంది. 35 ఎంత అవుతుంది 175 అవుతుంది, రైట్ నాన్న. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దాం, బయట ఒక y కంపల్సరీ ఇలా పెట్టుకుందాం. ఇప్పుడు ఓకే, ఇప్పుడు చూడండి, ఇక ఇక్కడ నెగిటివ్ సైన్స్ ఇక్కడ చూడండి 2 నెగిటివ్ సైన్స్ ఉన్నాయి అండ్ ఒకటి పాజిటివ్. ముందుగా మనం ఏం చేద్దామంటే ఇంకా చూడండి, ఇక్కడ ఇది సింప్లిఫై చేద్దాం. 60 ఇక 63 ఉంది, ఆ 63 నుంచి 60 పోతే ఎంత అవుతుంది 3 మిగులుతుంది. కాబట్టి -3 మిగులుతుంది ఇక్కడ అండ్ -175, రైట్. ఇంకా మిగిలింది 105.
రైట్ అంటే సింపుల్గా అయిపోతుంది. రైట్ ఓకే, ఇలా చేసి ఈజీగా అయిపోతుంది. రైట్ ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది -3 అండ్ -175 కాబట్టి 178 అవుతుంది నెగిటివ్ సైన్ కాబట్టి 105 కింద. రైట్ నాన్న, రైట్ ఈ విధంగా చేయాలి. ఓకే నాన్న, మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నీ మీరు హోంవర్క్ చేయండి, వాట్సాప్కి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్న వాట్సాప్లో షేర్ చేయండి. ఆ డౌట్స్ అన్నీ నేను లైవ్ క్లాసెస్ క్లియర్ చేస్తాను. అంటిల్ దెన్ బై నాన్న, సీ యూ ఆల్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ.